హాయ్ అండి. మేము రామేశ్వరానికి వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలో స్నానాలు చేశాక అక్కడి నుంచి ఇసుక తీసుకొచ్చి సేతు పూజ అని కాశీలో చేస్తామని చెప్పాను కదండి. ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్, ఆ పూజా విధానం అంతా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు కాశీ యాత్ర సంపూర్ణము అంటేనండి, ఇక్కడ ప్రయాగలో నీళ్లు తీసుకెళ్ళి రామేశ్వరంలో శివుడి మీద పోసి అక్కడి నుంచి సముద్రంలో ఇసుక తీసుకొచ్చి ఇక్కడ సేతు పూజ అని చేస్తాం కదండి. మళ్ళీ ఈ సేతు పూజ చేసినాక ఈ లింగాన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ప్రయాగలో గంగలో కలిపేసేయాలండి. అంతేకాకుండా మళ్ళీ కాశీలో కూడా కొంతమంది ప్రయాగలో కలుపుతున్నారు, లింగ పూజ చేసుకొని మళ్ళీ కాశీలో కూడా సేమ్ అలాగే లింగ పూజ చేసుకొని అక్కడున్న గంగలో కూడా కలుపుతున్నారు. అక్కడ బ్రాహ్మణితోటి మేము సేతు పూజ చేయించుకున్నామండి. ఆ తర్వాత ఆ లింగాన్ని తీసుకెళ్ళి గంగలో కలపడానికి చక్కగా మేము పడవలలో వెళ్ళామండి. అందరం ఎంజాయ్ చేస్తూ చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది మాకు. జన్మరాశి సాధు నామరాశి సాధు జన్మరత్న సాధు నామరత్న సాధు జన్మ నక్షత్ర సాధు ఏ ఏ కాహ వరిష్ట విత సూచిత భావిత ఆగామి సేతు పూజ అయిపోయినాకండి మేము కాశీలో కూడా చిన్నగా సేతు పూజ చేయించుకున్నాము. ఇప్పుడు ఆ వీడియోలు కూడా మీరు చూస్తున్నారు, చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.